Father, one side run, Father. రోజు ఈ దివ్య బలి పూజలో ముఖ్యంగా 3 విషయాలను మనం స్మరించుకోబోతున్నాం. నూతనముగా మన విచారణ బాధ్యతలు చేపట్టబోయేటువంటి రెవరెండ్ ఫాదర్ యేసురత్నం గారికి స్వాగతం పలకబోతున్నాం. అదేవిధంగా 4 సంవత్సరాలు మన గూడూరు విచారణ గూడూరు ప్రజలకు సెయింట్ మేరీ స్కూల్ మరియు కాలేజీలో తమ యొక్క సేవలను అందించి ఇప్పుడు పందిరి మామిడిగూడెం ఏలూరు పందిరి మామిడిగూడెం అక్కడికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళేటువంటి మన సిస్టర్ టెరెసాకు వీడ్కోలు పలుకుతూ వారిద్దరి కొరకు ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈ దివ్య బలి పూజ కృతజ్ఞత దివ్య బలి పూజగా నేను అర్పించబోతున్నాను. గూడూరు నిత్య సహాయ మత దేవాలయంలో 2 సంవత్సరాలు మీతో పాటు నాకు కలిగిన అనుభూతి, నేను అనుభవించిన ప్రేమ, మీరిచ్చిన సంతోషం అన్నిటిని కూడా స్మరించుకుంటూ కృతజ్ఞతగా మనం అందరం కలిసి ఈ దివ్య బలి పూజను సమర్పించబోతున్నాం. కాబట్టి ఈ 3 విషయాలను గుర్తించుకొని నా కొరకు మరియు ఫాదర్ యేసురత్నం మరియు సిస్టర్ తెరిసా కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఈ దివ్య బలి పూజలో ప్రార్థించమంటూ కోరుతున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. పూదొట కుమార్ వారు మనకు కావలసిన ఈ అలంకరణకు కావలసిన పువ్వులన్నీ కూడా బెంగళూరు నుండి పంపించి ఉన్నారు. ఆరోగ్యాన్ని దయచేసినందుకు, దేవునికి కృపను పొందినందుకు వారి కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వారిని దీవించాలని ప్రార్థించుకుందాం. మరియు ఎం హేమలత శేషారెడ్డి వారి కుటుంబాన్ని దీవించమని, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని, వారికి మంచి పంటలు దయచేయమని, ఆరోగ్యం దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించమని కోరుతున్నారు. వారిని వారి కుటుంబాన్ని దీవించాలని ప్రార్థించుకుందాం. మరియు కే ప్రసన్న వారి యొక్క కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబంలో కూడా శాంతి సమాధానాలు ఆరోగ్యాలు ప్రభు దయచేయాలని దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. మరియు ఎస్ శకుంతలమ్మ వారి యొక్క కుటుంబాన్ని దీవించాలని, వారికి బిడ్డలు మరియు మనవలు మనవరాలను వారి దీవించి ఆశీర్వదించి వారందరికీ ఆరోగ్యాన్ని, కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. మరియు సునీల్ ఇంద్రజ వారి కుటుంబంలో శాంతిని దయచేయమని, కుటుంబంలో సమాధానం ఉండాలని, వారు దేవుని యొక్క మార్గంలో పయనించే విధంగా ప్రభు వారికి మంచి మనసును దయచేయాలని దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. ఈ ఉద్దేశాల కొరకు మరియు మన ప్రత్యేక ఉద్దేశాల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. క్రమము చక్కగా నిర్వహించుకునేటకు తోడ్పడాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ, మీకు అందరికీ తెలిసిన విధంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం, మన విచారణలో సుమారుగా 2 సంవత్సరాలు తమ సేవలు అందించి సిద్ధేపాలెం విచారణ గురువుగా ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్న ఫాదర్ రామంతన్ గారికి వీడ్కోలు పలుకుతూ, అదేవిధంగా సిస్టర్ తెరెసా గారికి వీడ్కోలు పలుకుతూ, మరియు మన విచారణకు నూతనముగా విచ్చేయించిన ఫాదర్ యేసురత్నం గారికి స్వాగతం పలుకుతూ, మరి ముఖ్యంగా ఫాదర్ అంతోని గారి రజతోత్సవ ఉత్సవాన్ని కూడా మన మధ్య జరుపుకునేటకు సంతోషిస్తూ, ఈ పూజలో పాల్గొనుతున్న ఇతర గురువులను, కన్యాస్త్రీలను, బంధుమిత్రులను, విచారణ క్రైస్తవులను ఆహ్వానిస్తూ ఈ దివ్య బలి పూజను
ఆ త్రియేక దేవునకు సమర్పించదాం. అచ్యుత్ రాజును సేవింప పూజా బలి వేళ రాజును సేవింప మంగళహారతి గురుకులమే பலிசெலுத்தி கனிந்தாசி தந்திட பூரண பொற்குடத்தால் வரவேற்கும் ஆரத்தி வரவேற்கும் ஆரத்தி आरती आरती मंगल आरती हिरमक्कळे उम्मै वरवेर्कुम आरती कारुण्य पळिसेलुत्ति कनिंदासि पेற்றிட पूर्ण பொற்குடத்தால் வரவேற்கும் ஆரத்தி வரவேற்கும் ஆரத்தி తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం సేవలోని భగవే పూజకు పరమార్థం సేవలోని భగవే పూజకు పరమార్థం రండి 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 మడిగా రండి 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 ప్రయత్నించరండి వడిగా పూజా బలి వేళ రాజును సేవింప పూజా బలి వేళ రాజుని సేవింప దివ్య సన్నిధి వెనక్కి చేరిన ఆత్మలన్నీ బదిల తోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం సోపానం త్యాగమయుని వలె ముక్తికి సోపానం రండి 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 ప్రయత్నించరండి పడిగా రండి 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 ప్రయత్నించరండి వడిగా పూజా బలి వేళ రాజును సేవింప పూజా బలి వేళ రాజును సేవింప. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పలికిన విధంగా ఈ లోకానికి నిజమైన వెలుగు నేనే. ఆ యేసు ప్రభు యొక్క వెలుగు మన జీవితాలలో ఉండాలని ప్రార్థించుకుంటూ
యేసు ప్రభు యొక్క వెలుగు గుర్తుగా ఉండేటువంటి ఆ గుర్తు వెలుగు దీపస్తంభాన్ని వెలిగించడానికి కొంతమంది గురువులను నేను ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటగా ఈ విచారణ బాధ్యతలను చేపట్టబోయేటువంటి మన ప్రియతమ గురువు ఫాదర్ ఎస్ రత్నం గారిని వచ్చి ఆ దీపాన్ని వెలిగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. వారి తర్వాత స్వామి వారి ఇరువురిని కూడా వచ్చి ఈ దీపాన్ని వెలిగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. వారితో పాటు మన మేత్రాస్ ఛాన్సలర్ ఫాదర్ జోసఫ్ గారు మరియు మన గూడూరు డీనరీ డీన్ ఫాదర్ థామస్ జార్జ్ కూడా వచ్చి ఈ దీపస్తంభాన్ని వెలిగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. క్రీస్తు ప్రభునందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన విచారణ కర్తలు కొద్దిసేపటి వరకు మరి ఆ తర్వాత నూతనంగా బాధ్యతలు చేపడుతున్నటువంటి నాకును కూడా మరి మనందరం కూడా ఈరోజు ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క రక్షణ చరిత్రలో దేవుడు సహాయము, మానవుని సహాయము అవసరమా లేదా దీన్ని హెల్ప్ అంటారా లేదా ఇన్వాల్వ్మెంట్ అంటారంటే, దేవుడికి మన సహాయం అవసరం లేదు నిజానికి, కానీ తాను మనల్ని భాగస్థులు చేశాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవుని యొక్క పనిని కొనసాగించడానికి, సృష్టికి ప్రతి సృష్టి చేయటానికి మానవునికే ఇచ్చాడే కానీ ఏ యొక్క అంధకార శక్తులకు లేదా ఏ లోకంలో ఉండే ఖగోళ శక్తులకి ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ మనిషి ఇది మరిచిపోతూ దేవుడు మనలో ఎంత శక్తిని ఉంచాడని గ్రహించకుండా ఇంకా కూడా మనం మిగతా అంధకార శక్తుల మీద మనం ఆధారపడి ఉన్నామనేది రోజు మనం తెలియపరుస్తూ ఉన్నాడు. చివరికి యేసు ప్రభుని అన్నారు, బెల్జెబూల్ సహాయంతో నీవు ఈ యొక్క స్వస్థతలు అద్భుతాలు చేస్తున్నావు, దయ్యాలు పారద్రోలుతున్నావు అన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, మనలో ఉన్న శక్తి మనం పూర్తిగా వినియోగించుకోవడం లేదు. ఇంకా పక్క నుంచి మనం వినియోగించుకోవాల్సిన అవసరం లేనే లేదు. దేవునికి అయితే అస్సలు లేదు. అది మనం ఇప్పుడు కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనలో ప్రవేశపెట్టినట్టు ఈ యొక్క వెలుగును మనము సంపూర్తిగా నిండుగా వెలుగుచుండనిస్తున్నామా? అది వెలుగుటకు విశ్వాసమైన నూనెను మనం తయారు చేస్తున్నామా పరిశీలించుకోవాలి. దేవుడు మనలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క శక్తి ఆయన నుంచి వచ్చినదే. ప్రతి రూపము, ప్రతి ఒక్క మరి యొక్క ప్రతిభలు కావచ్చు అవి కూడా దేవుడి నుంచి వస్తున్నవి. అవి నేలపాలు కాకూడదు. ఈరోజు మధ్య పట్టులో కూడా ఇదిగో దేవుడే మనిషి సహాయం తీసుకుంటుంటే మనిషి పోయి సైతాను సహాయం తీసుకున్నాడు. చివరికి మానవుని పతనం అక్కడే ప్రారంభమైంది. దేవుడు మనందరూ కూడా మళ్ళా పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క రక్షణ చరిత్రను మళ్ళా రక్షించడానికి తన ప్రియకుమారుని లోకానికి పంపించి ఇదిగో మన సహాయము, ఆ సహాయంలోనే యాజకత్వం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి పాపాలైతే మీరు క్షమిస్తారో వారి పాపాలు నేను క్షమిస్తాను అన్న దానికి వీళ్ళు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు చెప్పారు. ఎవరు ఈయన పాపాలు క్షమించేదానికి? అదే స్థానంలో ఉన్న ఈ యొక్క గురువు ఎవరు? మన పాపాలు క్షమించేదానికి. ఈ లోకంలో నువ్వు ఏది బంధిస్తావో పరలోక రాజ్యం నేను బంధిస్తాను, నువ్వు ఏదైతే విప్పుతావో పరలోక రాజ్యం నేను కూడా వదిలిపెడతాను అని ఈరోజు సంపూర్తిగా 25 వసంతాలు సంపూర్ణంగా అనేక ప్రాంతంలో, మొదటిసారిగా వైజాగ్లో మన రామంతోన్ స్వాముల వారు తన యొక్క ప్రేషిత కార్యం ప్రారంభించి ఈరోజు గూడూరులో చెన్నైకి సమీపంలో తీరం దాడుతున్నటువంటి 25 వసంతాలు. కానీ
ఈ రోజుకి ఆ రోజుకి కూడా ఎక్కడ కూడా ఒకటే ఫాదర్ గారు తను యొక్క జీవితంలో బహుశా నిరూపించి ఉంటారు. ప్రతి పూజ మొదటి పూజ, ప్రతి పూజ చివరి పూజ. అదే ప్రతి గురువుకి కూడా. ప్రియా సహోదరి సహోదరుల, మరి ఈ యొక్క తరుణంలో నిండు 25 వసంతాలు యాజకత్వంలో సహాయపడినటువంటి గురువుగాను, మరి ముఖ్యంగా ఈ యొక్క నూతన బాధ్యతలు చేపడుతున్న తరుణంలో దేవుని యొక్క కృప నాకును మరియు మన యొక్క అమ్మగారు కూడా ఇక్కడ సేవలు అందించి మరి ఏలూరు ప్రాంతంలో పోతున్న తరుణంలో దేవుడు వారిని కూడా దీవించాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మనం ప్రభు ఇచ్చినటువంటి ఈ జీవితానికి, అది యాజకత్వం కావచ్చు, మరి ఏదైనా సామాజిక సేవలు కావచ్చు, లేదా మానవత్వం కావచ్చు, ఏదైనా సరే మనం దేవుని సహాయం తీసుకుంటున్నామా, లేదా ఇహలోకంలో మరి అంధకార శక్తులు కావచ్చు, దేవుని యొక్క మరి ప్రణాళిక కాకున్నటువంటి వాళ్ళు మనం సహాయం తీసుకుంటామా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క పరిస్థితుల నుంచి మనం ఇప్పుడు కూడా ప్రభును మనం విడిపించమని, రక్షించమని, ఆ ప్రభు కోసము ఆధారపడుతూ, ప్రభు కోసం జీవిస్తూ మనందరం కూడా ఈ పరలోక రాజ్య స్థాపనకై, దివ్య రాజ్య స్థాపనకై తయారవుతున్న తరుణంలో దైవరాజ్యాన్ని ఇక్కడే కనులారా మనం చూస్తున్నట్టుగా విశ్వసిస్తున్న తరుణంలో దేవుడు అందరిని దీవించాలని ప్రార్థిస్తూ, తెలిసి తెలియక చేసిన పొరపాట్లను మన్నించమని, ఈ దివ్య బలి పూజలో యోగ్యంగా ప్రభు శరీర రక్తాలు భుజించుటకు అర్హులు చేయమని ఆ ప్రభుని ప్రాధేయపడదాం. Mani
విన్నపములను దయతో ఆలకింపము. పవిత్రాత్మ వరప్రసాదముతో మా మనసులను జ్ఞానోదయముతో నింపము. నేను దివ్య రహస్యములను యోగ్య విధముగా కొనియాడుచు శ్రీ సభకు విశ్వాస పాత్రమైన సేవను చేయుటకును శాశ్వత ప్రేమతో నిన్ను పూజించుటకును నన్ను దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. స్త్రీకిని నీ సంతతికిని తీరని వైరం కలిగింతును. మొదటి పఠనము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు. దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమొలలతో ఉంటిని, కావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు మొండి మొలలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలనన్న పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినుమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురి అగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారమగును. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితికగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. ఇది ప్రభువాక్కు. మాట్లాడుతుంది. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 13వ వచనం నుండి 5వ అధ్యాయం 1వ వచనం వరకు. నేను విశ్వసించితిని కనుక మాట్లాడితిని అని రాసిన వాని ఎందున్న విశ్వాసాత్మ పుటాత్మ ఎందును కలదు కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువుని మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి
ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతాస్తోత్రములను అర్పింతురు. ఇందువలననే మేము ఎన్నడూను నిరుత్సాహపడము. మేము భౌతికముగా క్షీణించుచున్నను, ఆధ్యాత్మికముగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము. మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము ఆయన కష్టముల కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును. గోచరములగు విషయములపై కాక అగోచరములగు విషయములపై మా శ్రద్ధను కేంద్రీకరింతుము. గోచరముల కొలది కాలము మాత్రమే ఉండును, అగోచరములు శాశ్వతములు. మనము భూమి మీద జీవించు ఈ గుడారము అనగా మన భౌతిక దేహము శిథిలమగును. అప్పుడు మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును వసగును. అది చేతులతో చేసినది కాదు, అది ఆయనచే నిర్మింపబడినదే. పైగా నిత్యమైన దాన్ని మనం ఎరుగుదుము. ఇది ప్రభువు వాక్కు. ఏలిన వారు మీతో నుందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త. యేసు ఆ శిష్యులు ఇల్లు చేరగని తిరిగి జనసమూహము గుమికూడినందున భోజనము చేయుటకైనను వారికి వీలు పడలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయమును విని ఆయనకు మతి చెల్లించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచ్చటి నుండి తీసుకొని వెళ్ళుటకు వచ్చిరి. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జెబూలు పట్టినదని, పిశాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వాళ్ళను చేరబిలిచి ఉపమానములతో ఇట్లు చెప్పెను. సైతాను సైతాను ఎట్లు వెడలగొట్టును, లేక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువజాలదు. కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువజాలదు. అట్లే సైతానుకు విరుద్ధముగా ప్రవర్తించినచో సర్వనాశనమగును. ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాగ్రిని దోచుకొన జాలడు. నిర్బంధించిన పిమ్మటనే కదా కొల్లగొట్టున్నది. మానవులు చేసిన ఏ పాపమైనను పలికిన ఏ దేవదూషణమైనను క్షమించబడును. కానీ పవిత్ర ఆత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు క్షమింపబడడు. అట్టివాడు నిత్యము పాపి అయి ఉండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన పవిత్ర ఆత్మ ఆవహించిన వాడని వారు అనుట వలన యేసు ఇట్లు పలికెను. అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండి ఉండెను. నీ తల్లియు నీ సోదరులు మరియు నీ సహోదరులను వచ్చి వెలుపల నీ కొరకు వేచి ఉన్నారు అని కొందరు చెప్పిరి. అందుకు యేసు, నా తల్లి ఎవరు, నా సోదరి ఎవరు అని చుట్టూనున్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరుడు,
ఏలైనా దేవుని చిత్తం నెరవేర్చువాడి నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అరవింద్ర నేను ఒకసారి గిల్లు, ఒకసారి గిల్లు, నన్ను గిల్లురా, కొట్టురా అంటే కొట్టు. ఎందుకు గెల్లమన్నాను, ఎందుకు కొట్టమన్నాను, వెళ్ళు. ఎందుకు గెల్లమన్నాను? ఇప్పుడు 24 సంవత్సరాలు అయిపోయింది నాకు. నేను ఇంకా చిన్నపిల్లోని అనుకుంటున్నాను. నా యొక్క ప్రవర్తన, నా యొక్క ఆలోచన ఇంకా 25-30 సంవత్సరాలు వయసు కలిగిన ఒక యువకుడు లేదా మధ్య వయస్కుడు అనుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే ఇలాంటి ఫ్లెక్సీ, జూబిలీ అనేటువంటి మాట విన్నప్పుడు నిజంగానే నాకు 50 సంవత్సరాలు దాటింది. గిల్లుకుంటే తప్ప నాకు అర్థం కావట్లేదు, నేను భ్రమలో ఉన్నానా, వాస్తవంలో ఉన్నానా అని నాకే అనుమానంగా ఉంది. ప్రేమ సహోదరి, సహోదరులారా, రెండవదిగా అరవింద్ కొట్టమన్నాను. ఇది కూడా నాకు అర్థం కాలేదు. బిషప్ గారితో మాట్లాడేటువంటి సమయంలో మాకు జూబిలీ వద్దు అని బిషప్ గారితో మాట్లాడి బిషప్ గారిని ఒప్పించగలిగాను. కానీ 35 కుటుంబాలు ఉండేటువంటి గూడూరు విచారణ ప్రజలను, యువకులను ఒప్పించలేకపోయాను. మే 1వ తారీఖు మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవి బలి పూజ సమర్పించుకున్నాం. అప్పుడు మా తోబుట్టువులు అడిగారు, ఊర్లో జూబిలీ చేసుకుందామా, నీ జూబిలీ ఊర్లో చేద్దామా అని అన్నప్పుడు నా అన్నదమ్ములను, చెల్లెలను, వారి యొక్క బిడ్డలను వద్దు అని చెప్పి ఒప్పించగలిగాను. కానీ మన విచారణ గూడూరు ప్రజలైన మిమ్ము ఒప్పించలేకపోయాను. మీ ప్రేమకు తలవంచక తప్పలేదు. ప్రియమైన సహోదరి, సహోదరుల, వేటపాలెంలో నేను మొదటిసారిగా విచారణ గురుగా పనిచేశాను. వారు ఫోన్ చేశారు 30 నెలల్లో, ఫాదర్ ఎట్టి పరిస్థితిలో మీరు మా విచారణకు వచ్చి జూబిలీ సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే. అక్కడ నేను పంపించిన ఒక యువకుడు ఇప్పుడు గురువై జర్మన్ దేశంలో ఉన్నాడు. అతను చాలా బలవంతం చేశాడు, కానీ అతనిని ఒప్పించగలిగాను, వారిని ఒప్పించగలిగాను. కానీ మీ ప్రేమ ముందు, మీ ఆప్యాయత ముందు తలవంచక తప్పలేదు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఇది వాస్తవమని నేనే నమ్మలేకపోతున్నాను. మన ప్రజలకు మీకు చెప్పాను, సరే మీరు ఇంతగా ప్రేమతో, ఆప్యాయతతో అడుగుతున్నారు కాబట్టి చేసుకుందాం, కానీ సింపుల్గా చేసుకుందాం అన్నప్పుడు మన కుర్రోళ్ళు చెప్పిన మాట, ఫాదర్ 2 సంవత్సరాలు మీరు చెప్పినంతా మేము విన్నాం, ఈ ఒక్కరోజు మేము చెప్పింది వినండి ఫాదర్, ఏం అడ్డు చెప్పకండి. మీరు దాదాపుగా చూస్తే నాకు ఫోటోలు తీసుకోవడం కూడా పెద్దగా నచ్చదు, మొహమాటం ఎక్కువ, కొంచెం సిగ్గు అనిపిస్తుంది. ఈ ఫ్లెక్సీలో నేను 6 అడుగులు ఉంటే 10 అడుగులు ఫోటో పెట్టున్నాను. సరే సింపుల్గా చేసుకుందామని అన్నప్పుడు మరి సిస్టర్స్, మన పారిషనర్స్, నన్ను మరి కొంతమంది గురువులను పిలవడం మాత్రమే కాకుండా మా ఇంటిలో నుండి 16 మంది వచ్చినారు. నేను గురువై 24 సంవత్సరాలైంది, ఇంతవరకు ఎన్నడూ అంతమంది రాలేదు. నేను ఎప్పుడు పిలవలేదు కూడా. ఎప్పుడో ఒకసారి మా చెల్లి, మా అన్న, ఒక కుటుంబం వచ్చిపోయారు. కానీ మొట్టమొదటిసారిగా 16 మంది పెద్దలు, కొంతమంది పిల్లలు మా ఊరి నుంచి రప్పించారంటే ఆ ఘనత మీదే. ప్రియమైన సహోదరి, సహోదరులారా, మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీరు చూపించేటువంటి ఈ ప్రేమకు తప్పకుండా నేను తలవంచవలసినదే, తలవంచక తప్పదు. తప్పకుండా ఈ రోజును నేను గుర్తుంచుకుంటాను. ఈ పండగ, ఈ ఫ్లెక్సీ, వీటికంటే కూడా మీరు నా ఎడల చూపిన ప్రేమను తప్పకుండా జీవితాంతము గుర్తుంచుకుంటాను. దేవుడు మేము దీవించాలని ఈ దేవి బలి పూజలు మాత్రమే కాకుండా నిత్యము గూడూరు విచారణ, నిత్య సహాయమత విచారణ కొరకు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను. సరే, ఈరోజు ప్రసంగం, మనం దేవుణ్ణి చాలా ప్రశ్నిస్తూ ఉంటాం. ఈ బాధ, ఈ సమస్య నాకెందుకు అని మనం ప్రశ్నిస్తూనే ఉంటాం.
మొట్టమొదటి ప్రశ్న దగ్గరే నా ప్రసంగం ఆగిపోయింది. ఈరోజు మొదటి పట్టణం గుర్తుంది. ఆ ప్రశ్న ఏంటో, ఓయి నీవు ఆదామును ఏవమ్మను ఉద్దేశించి ఆయన ప్రశ్నించిన దేవుడు, ఓయి నీవు ఎక్కడున్నావు? అది నీవు ఎక్కడున్నావు? ఎక్కడున్నా మనం తెలీదా? ఆదామవ్వలు ఏదోనో తోటలో ఉన్నారని తెలీదా? 139 7, 8 వచనాలు చదవండి ప్రియమైన సహోదరి సహోదరు. మనకు నేను తలదాచుకొనుటచే 139 నేను నిన్ను తప్పించుకొని చూడండి. కీర్తనకారుడు పోగలను. ఎక్కడికి పోగలను? నీ సమక్షము నుండి. నీ సమక్షము నుండి నేను ఎక్కడికి తప్పించుకొని పోగలను? ఎక్కడికి పారిపోగలను? తరమునకు ఎక్కిపోయినను, ఆకాశమునకు ఎక్కిపోయినను, నీవు అచ్చట నుందువు. పాతాళమున పరుండి ఉన్నచో, పాతాళములో పరుండి ఉంటే కూడా ఎక్కడికి తప్పించుకొని పోగలను? ఎక్కడికి పోలేను. ఎవరో దేవుడి నుండి ఎక్కడికి పోలేము. దేవుడికి కనిపించకుండా మనం ఎక్కడికి పోలేము. దేవుడు అన్నిటినీ చూడగలడు అని ఆదాము ఎవ్వలను చూసి, ఓయి నీవు ఎక్కడున్నావు అంటే శారీరకంగా దేవుడికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? కొన్నిసార్లు మన దివ్యబలి పూజలో కూడా ముందు బెంచ్లో కూర్చొని దేవుడికి తెలుసు ఆదాం అవ్వలు పాపము చేసి దూరముగా చెట్ల మధ్యలో దాక్కుని ఉన్నారు. కానీ 50 అడుగుతున్నాడు. తరచుగా మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు నన్ను అడిగితే, ఓ రామంతోని నీ యొక్క ఆత్మ, నీ యొక్క అనుబంధము దేవునికి దగ్గరగా ఉందా? కూడా ప్రియమైన సహోదరి సహోదర, ప్రశ్నించుకోవలసిన ముఖ్యమైన ప్రశ్న, ఎక్కడ ఉన్నా? రెండవ ప్రశ్న, ఎలాగున్నా? అందరు ఎలా? నాకు లైట్లో కనిపించట్లేదు, లేకపోతే మీ దగ్గరికి వచ్చి అడిగేవాడిని. ఎలా ఉన్నారు చెప్పాడు. నేను దిగంబరుడునై ఉన్నాను. మనం దేవుడిని దాక్కుని ఉన్నామా? పాపము చేసిన ప్రతి ఒక్కరు కూడా దాక్కుని ఉన్నారు, లేదా సిగ్గుతో ఉన్నారు. ఆదాము దాక్కుని ఉన్నాం. మనము కూడా పాపము చేసినప్పుడు సిగ్గుతో ఉన్నామా? పాపము చేసి ద్వేషంతో ఉన్నామా? ఎలా ఉన్నాం? మనం కొన్నిసార్లు అడుగుతాం, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? ఫైన్. నిజంగానే ఫైనా? దాక్కుని ఉన్నామా? తగిలిపోతూ ఉన్నామా? ఎలా ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదర? ఆదాము అవ్వలు దాక్కుని ఉన్నారు. ఎందుకంటే దేవుడు దగ్గరికి చేర్చాలని వారిని బుద్ధగిస్తూ ఉంటాం. ఎందుకు? ఏముండవు. దేవుడు మన అందరినీ అలాగనే సృష్టించారు. చిన్నపిల్లలు ఎంత నిర్మలంగా ఉంటారో అంత నిర్మలంగా సృష్టించారు. కోపం లేకుండా సృష్టించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆదాముకు అవ్వకు నీకు, ఇదిగో ఆదాము నీకు తోడు. ఎవరి కారణము 3వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతాం. దేవుడు సాయం సమయమున చల్లటి గాలికి ఏదో స్నేహము వారికి ఉన్నది, వారికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు మనకు అన్ని సమస్తాన్ని సకలాన్ని సమకూర్చి పోగొట్టుకుంటున్నాం. చిన్న చిన్న విషయాలకు ఆశపడి ఈ లోకముతో చెడు వ్యసనాలతో ఉన్నాం. ఎలా ఉన్నామో ఆలోచించుకోవాలి. ఎక్కడ ఉన్నామో? అందరూ మంచి విషయాలు చేస్తున్నామా? నేను తినకూడదు అని చెప్పిన చెట్టు పండును నువ్వు తిన్నావా అని దేవుడు ఆదామును అడిగినప్పుడు ఆదాము అవునని చెప్పలే. ఏమన్నాడు? ఇదిగో చూడు, ఆదాము దేవుడు ఏవా నన్ను తినమని చెప్పింది. చూడండి, దేవా నువ్వు ఇక్కడ మంచిగా ఉండేవాడిని, తప్పు నాది కాదు, ఎవరిది? ఏవమ్మది. నీవి ఎందుకు ఇట్లా చేసింది బట్టి ఆమె చెప్పింది. నా తప్పేం లేదు, నా తప్పేం లేదు. ప్రియులారా, మామూలుగానే మనుషులమైన మనము తప్పు చేసినప్పుడు ఒప్పుకోవటానికి సంకోచిస్తాం, ఒప్పుకోదు. మనం ఒకసారి ఏదైనా శుభ్రం చేసేటప్పుడు గ్లాసు టేబుల్ మీద ఇటు బ్రోక్, ఎవరు ఇటు బ్రోక్ అంటే గ్లాసు పడేస్తే ఎరుగుతుంది. మనము గ్లాస్ నేను పడేసాను, నేను ఎరగొట్టానని చెప్పం. గ్లాసు ఇరిగి కలిసి గాలి కొడుతున్నాము, అది గట్టిగా టైట్గా అయిపోతుంది. ఒకరు వద్దు వద్దు అన్నారు, మా అందరూ భయపడతారు. ఎవరు వెళ్ళి డాక్టర్కి చెప్పాలి? మాలో స్నేహితుడు వెళ్ళి డాక్టర్తో ఏం చెప్పాడు తెలుసా? అంతే కదా,
మనం ఏం చేయట్లేదు. బావులు పగిలిపోయింది, గ్లాస్ పగిలిపోయింది, అది పడిపోయింది. ఇది సహోదరి సహోదరుల ప్రపంచంలో, నేటి ప్రపంచంలో ముఖ్యంగా నీది నీది సమాజంది తప్పు, చర్చిది తప్పు, దేవుడు తప్పు చెప్పుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, వేరే వాళ్ళని నిందించకూడదు. నీవు ఎక్కడ ఉన్నావు ఓయి, నీవు ఆలోచిస్తూ ఉంటే మనం తప్పు చేయం. ప్రియమైన సహోదరి సహోదరుల, తప్పు చేసిన మనకు ఉండాలి. ఈ 3 చెప్పి చివరిగా ఒక అంశం చేస్తున్నాము, కానీ ఏం చెయ్యాలి? ప్రియమైన సహోదరి సహోదర, దేవునితో మనం ఉండాలి. శాంతి లేదు, సమాధానం లేదు. ఎలాగుంటుంది? మనం దేవునితో ఉంటే ఉంటుంది. మనం దేవునితో ఉంటే మరణం ఉంటుంది. కసరమవ్వలో దేవునితో ఉన్నంత వరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అన్ని వచ్చాయి. కాబట్టి ఎక్కడ ఉండాలి? దేవుడి మనకు ఆనందము, సంతోషము, జీవం ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరు ఉంటాం. ఆంటనీ డిమెలో అనేటువంటి ఒక జెస్విట్ ఫాదర్, బంగారం అంటే ఆశతో బంగారాన్ని సంపాదిస్తూ బంగారం వ్యాపారం చేస్తూ ఒకే ప్రార్థన చేస్తున్నాడు. దేవా నేను దేవదూత చెప్పారు, ఆ అవకాశం లేదు నాయన, అన్ని విడిచిపెట్టి రావాల్సిందే. లేదు నేను 50 అరగం ఉంది, దాన్ని విడిచిపెట్టి నేను రాలేను. అప్పుడు దేవదూత అన్నాడు, నువ్వు బంగారం తెచ్చుకో, కానీ నీకు నాకు బంగారం ఉంటే మోక్షంలో కూడా లంచం ఇచ్చి ఏ విధంగానే నేను మోక్షానికి పోగలను. తను చనిపోతూ చేతులు కొంత బంగారాన్ని పట్టుకుని చనిపోయాడు. మోక్షము. పేతురు చెప్పాడు, నేను చెప్పాను కదా నాయన, బంగారం దక్కము అని తీసుకుని వెళ్ళే సమయంలో ఇతను ఇటువైపు తిరిగి చూశాడట. వేయబడి ఉన్నాయి భవనాలన్నీ బంగారము ఇక్కడ మట్టితో సమానమా? ఈ విలువైన బంగారము, వజ్రము ఇలాంటి విలువైన వస్తువులతో కూడినదిగా ఉంటుంది. ఇది తెలియని సహోదరి సహోదరు, ఈ కథ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం చిన్న విషయాలు, ఇదే నాకు ఆనందం ఇస్తుంది, ఇదే దేవుడు అన్ని కూడా మనకు సమకూర్చి ఉన్నాడు. కానీ దేవుడు మనము గట్టిగా పట్టుకొని ఉండాల్సింది దేవుణ్ణి. కానీ పరలోకం ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించి వారిని చనిపోయిన వారికి తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను సృష్టించినాను, పరిశుద్ధ కథోలిక సభను పునీత సంబంధ ప్రయోజనం సృష్టించినాను, పాపములు మన్నింపు విశ్వసిస్తున్నాను, శారీరక ఉత్థానం విశ్వసిస్తున్నాను, నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. వారు చేస్తున్న కృషిని ఆశీర్వదించండి. మీ ఆత్మవరాలు వారిపై కుమ్మరించి వారి చర్యలో తోడుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించండి తండ్రి. నన్ను వెంబడించువారు తల్లిని, తండ్రిని, బంధువులను సమస్తమును విడినాడి నన్ను వెంబడింపవాలనని నుడివిన ప్రభువా, ఇదిగో సమస్తమును విడినాడి మీ సేవలు 25 వసంతాలు పూర్తి చేసుకున్న రెవరెండ్ ఫాదర్ రామంతని గారిని, మరియు తనతో పాటు జూబ్లీ సంవత్సరం చేసుకుంటున్న మిస్ ఫాదర్ ఎం హృదయరాజు గారిని, ఫాదర్ ఎంఎల్ అంతని గారిని ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. వారు చేస్తున్న సేవను ఆశీర్వదించండి. వారు ఎక్కడ పనిచేసినా ఆ విచారణ అభివృద్ధి చెందే విధంగా ఆశీర్వదించండి. తల్లి మరియా, మీ యొక్క ప్రార్థన వేడుకల ద్వారా వీరికి తోడు నూడిగా ఉండి మంచి ఆరోగ్యమును ప్రసాదించమని అందరూ మా ప్రార్థన ఆలకించండి తండ్రి. మా ప్రార్థన ఆలకించండి తండ్రి. ఓ ప్రభువా, గూడూరు విచారణలో పనిచేసి బదిలీపై వెళ్తున్న సిస్టర్ తెరీసా గారిని ఆశీర్వదించండి. వారు విచారణకు చేస్తున్న సేవను ఆశీర్వదించండి. వారి సంస్థలో పనిచేసిన సిస్టర్స్ అందరినీ ఆశీర్వదించండి. సిస్టర్ గారు వెళ్తున్న విచారణలో కూడా తోడుగా ఉండి ఇంకా గొప్ప సేవ చేయడానికి కావాల్సిన శక్తిని దయచేయండి. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల దేవా, మా విచారణకు కొత్తగా నియమించబడిన రెవరెండ్ ఫాదర్ యేసురత్నం గారిని ఆశీర్వదించండి. ఫాదర్ గారు తమ సేవ ద్వారా ఈ విచారణ అభివృద్ధికి తోడ్పాటు అందించుటకు కావాల్సిన శక్తిని దయచేయండి. విచారణ కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా నడిపించగల శక్తిని, జ్ఞానాన్ని, ఆత్మవరాలను కుమ్మరించ ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపామయుడా, ఈ దివ్యబలి పూజకు విచ్చేసిన విచారణ క్రైస్తవులను ఆశీర్వదించండి. కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ప్రసాదించండి. వారి ప్రతి అవసరాన్ని గుర్తించి
వారికి సహాయం చేయండి. మేమంతా విచారణ అభివృద్ధికి తోడ్పడే విధంగా శక్తిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంత సమయం మౌనంగా ఉండి పవిత్రాత్మ వరములను దయచేయమని ప్రార్థించుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించడము. దయగల ఓ మా సర్వేశ్వర, మీరు నిత్యము మమ్మ వెతుకుతూ వస్తూ ఉంటారు. మేము పాపం చేసి మీకు దూరమైనప్పటికీ మమ్మ విడిచిపెట్టకుండా మమ్మ రక్షించడానికి, విమోచించడానికి, మమ్మ ఆశీర్వదించడానికి నిత్యము మీరు మా వెంట ఉంటూ ఉంటారు. మేము మీ యొక్క స్వరమును ఆలకించి మీ చెంతకు వచ్చి మీకు ఆనందములు జీవించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ మనవులన్నింటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను మీరు నడిపించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించుడి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనాల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనాల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ సేవ యందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు వసగిన బాధ్యతను తృప్తికరంగా నెరవేర్చుటలో మాకు సహాయము చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సును ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్ల చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు క్రీస్తునందు ప్రత్యక్షమనొచ్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయంలో ఆనందంతో నింపుచున్నావు. దైవ స్వభావంలో మా కనులు గాంచలేని అతన్ని ఈనాటి మహోత్సవం ద్వారా మా స్వభావంలో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారిగా ఉన్నను, కాలవాహిలో ఇప్పుడు మా స్వభావంలో ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకును, సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును, దారి తప్పిన మానవుని స్వర్గ రాజ్యముకు మరల ఆహ్వానించుటకును అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళముతో ఏకమై ఆనందంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయో మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకలను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. మీ సముఖమునకు తెలిసి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధముగా ఇది మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
చేత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిపాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారి మమ్ము మీతో పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచేయుము. వారే మమ్మల్ని మీకు నిత్య కానుకగా వనచెదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా దేవుని కన్యతలియకు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ అపోస్తలుల వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యములకు పాత్రలమగుదుము గాక. వీరుల ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయము పొందగలమని నమ్ముచున్నాము. ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ సత్యసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఎండి ప్రకాశం పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్తం చొప్పున మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారితో వారియందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో
ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. నేర్పించిన పరలోక ప్రార్థనను అందరం కలిసి భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడిన కాక, మీ రాజ్యం వచ్చింది కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరి కాక. నాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మాకు శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. యేసు ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వశక్తి గొరిపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరి గొరిపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరి గొరిపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్ర కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును.
శోభించుంటది సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు మహోన్నతమునుంది తరలి వచ్చి క్రీస్తే ఆత్మరూపచరుడే మేఘరథముపైన మహోన్నతమునుంది తరలి వచ్చి క్రీస్తే ఆత్మరూపచరుడే సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు